నమస్కారం. మంగళవారం గ్రామ దేవతల అర్చనకు అనుకూలమైన రోజు. పురాణాలలో గ్రామ దేవతల ఆవిర్భావ వైభవం వెనుక అద్భుతమైనటువంటి రహస్యాలను చెప్పడం జరిగింది. గ్రామ దేవతల ఆవిర్భావ వైభవంలో దాగి ఉన్న పురాణ రహస్యాలను పరిశీలించినట్లయితే మహాభాగవతం దశమ స్కందంలో గ్రామ దేవతల గొప్పతనం గురించి చెప్పారు. శ్రీమద్భాగవతం దశమ స్కందంలో కంసుడిని యోగమాయ హెచ్చరించిన తర్వాత యోగమాయ కంసుడి దగ్గర అంతర్ధానమైపోయి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి యోగమాయతో భూలోకంలో అనేక అవతారాల్లో అవతరించమని చెప్తాడు. అలా భూలోకంలో కంసుణ్ణి హెచ్చరించిన తర్వాత యోగమాయ అనేక అవతారాల్లో అవతరించినప్పుడు గ్రామదేవత అవతారంలో కూడా ఆవిర్భవించిందని శ్రీమద్భాగవతం దశమ స్కందంలో చెప్పారు. అలాగే గ్రామదేవతల ఆవిర్భావ వైభవం గురించి బ్రహ్మపురాణంలో కూడా చాలా అద్భుతంగా చెప్పారు. బ్రహ్మపురాణంలో ఒక శ్లోకం ఉంటుంది, మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి మహామోహాచ భవతి మహాదేవి మహాసురి అంటూ బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తిస్తాడు. అమ్మవారు మహామాయ రూపంలో అనేక చోట్ల అవతారాలు వచ్చినప్పుడు గ్రామదేవత అవతారంలో కూడా ఉందని బ్రహ్మదేవుడు అమ్మవారిని కీర్తించాడు. అలాగే గ్రామదేవతల అవతార వైభవం గురించి శివపురాణం వాయవీయ సంహితలో కూడా చెప్పారు. శివపురాణం వాయవీయ సంహితలో ఏం చెప్పారంటే, పార్వతీ పరమేశ్వరుల ఆజ్ఞతో గ్రామదేవతలందరూ కూడా అమ్మవారి అంశాస్వరూపంగా మంగళములు శుభాలను కలిగింపజేస్తారని శివమహాపురాణం వాయవీయ సంహితలో చెప్పారు. అలాగే అసలు గ్రామదేవతలకు మూల కారణం సప్తమాతృకలు. మనకి చండీ సప్తశతిలో మార్కండేయ పురాణంలో సప్తమాతృకల గురించి చెప్పారు. అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు బ్రహ్మలో ఉన్న శక్తి బ్రహ్మాణి, విష్ణుమూర్తిలో ఉన్న శక్తి వైష్ణవి, మహేశ్వరుడిలో ఉన్న శక్తి మాహేశ్వరి, కుమారస్వామిలో ఉన్న శక్తి కౌమారి, నరసింహస్వామిలో ఉన్న శక్తి నారసింహి, ఇంద్రుడిలో ఉన్న శక్తి ఐంద్రి, వరాహస్వామిలో ఉన్న శక్తి వారాహి. ఇలా సప్తమాతృకలుగా అమ్మవారు ఆవిర్భవించి యుద్ధరంగంలో విజయం సాధించారు. ఈ సప్తమాతృకల శక్తికి మహాలక్ష్మీదేవి శక్తి కూడా తోడైనప్పుడు మొత్తం 8 శక్తులు అవుతాయి. ఆ 8 శక్తులను యోగినీ దేవతలు అనే పేరుతో పిలుస్తారు. యోగినీ శక్తులు అంటారు. ఈ 8 యోగినీ శక్తులు ఒక్కొక్క శక్తి మళ్ళీ 8 రూపాల్లో వచ్చింది. 8 × 8 64. వీటిని చతుషష్ఠి కళాదేవతలు, చతుషష్ఠి యోగినీ దేవతలు అనే పేరుతో పిలుస్తారు. ఈ చతుషష్ఠి యోగినీ దేవతల గురించి బ్రహ్మాండ పురాణం లలితా సహస్రనామాల్లో నామాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 64 యోగినీ దేవతల శక్తులు గ్రామదేవతలుగా ఆవిర్భవించాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి గ్రామదేవతల అర్చన వెనుక అద్భుతమైనటువంటి పురాణ రహస్యాలు దాగి ఉన్నాయి. శ్రీమద్భాగవతాన్ని ప్రమాణంగా తీసుకున్న, శివపురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న, మార్కండేయ పురాణాన్ని ప్రమాణంగా తీసుకున్న అమ్మవారి అంశాశక్తులే గ్రామదేవతల రూపంలో ఆవిర్భవించాయి. ఒక్కొక్క గ్రామదేవతను పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గ్రామదేవతల పేర్లలో కూడా అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. పోలేరమ్మ అంటే ప్రధానంగా పొలిమేరలో ఉన్న దేవత అని అర్థం. పొలిమేరలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కాపాడే దేవత పోలేరమ్మ. అలాగే ఎల్లమ్మ అంటే అర్థం ఏంటంటే, ఎల్ల అంటే అందరికీ తల్లి లాంటిది కాబట్టి ఎల్లమ్మ అంటారు. ఎల్ల అంటే సరిహద్దు అనే అర్థం కూడా ఉంది. సరిహద్దులో ఉండి అందరినీ కాపాడే దేవత అని అర్థం. పోచెమ్మ అంటే ప్రజల ప్రాణాలు రక్షించేది అని అర్థం. ఒకానొక సమయంలో స్ఫోటకం వ్యాధితో ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు వాళ్ళందరినీ రక్షించడం వల్ల అమ్మవారికి పోచెమ్మ అనే పేరు వచ్చింది. తలపులమ్మ అంటే అర్థం ఏంటంటే, మన తలపుల్లో ఉండి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి తలపులమ్మ అనే పేరు వచ్చింది. నూకాలమ్మ అంటే అర్థం ఏంటంటే, బియ్యం నుంచి నూక వస్తుంది. ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా కరువు కాటకాల నుంచి రక్షించే తల్లి కాబట్టి నూకాలమ్మ అనే పేరు వచ్చింది. ఇలా ఒక్కొక్క గ్రామదేవత స్వరూపం వెనుక ఒక్కొక్క అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. ఒక్కొక్క గ్రామదేవతను అర్చిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. పురాణ రహస్యాలలో కూడా గ్రామదేవతల ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. ఏ గ్రామదేవతను దర్శనం చేసుకున్నా సరే మార్కండేయ పురాణం చండీ సప్తశతిలో చెప్పబడిన ఒక శ్లోకం చదువుకుంటే గ్రామదేవతల అనుగ్రహంతో పాటు అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చాలా శక్తివంతమైనటువంటి సులభమైనటువంటి అమ్మవారి శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే సమస్త జగన్మాత రూపాల యొక్క అనుగ్రహము కలుగుతుంది. కాబట్టి
గ్రామదేవతల అర్చన చేయండి, గ్రామదేవతలను దర్శనం చేసుకోండి, గ్రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి, గ్రామదేవతల దగ్గర నిమ్మదీపాలు వెలిగించుకోండి. అలాగే పెరుగన్న నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోండి. చండీ సప్తశతిలో చెప్పబడినటువంటి యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే శ్లోకం చదువుకుంటూ గ్రామదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.